ఎక్కడ చూసుకున్నా కూడా అనసూయ గురించి ఎక్కువగా వినిపిస్తుంది. ఎందుకంటే తాను రీసెంట్‌గా ఇచ్చిన ఇంటర్వ్యూ మాత్రం ఫుల్ వైరల్‌గా మారింది. క్లిప్స్‌గా దాన్నైతే వాడుకుంటున్నాడు. మీమ్ పేజెస్ కానివ్వండి, ఇటు సోషల్ మీడియాలో తన ఫ్యాన్సే కానీ ప్రతి ఒక్కరైతే తాను మాత్రం కాస్టింగ్ కౌచ్‌కి ఎదురయ్యానని ఒక బడా హీరో, అదేవిధంగా ఒక బడా ప్రొడ్యూసర్ కూడా తనకి అడిగారు అని చెప్పేసి తాను చెప్పుకొచ్చింది. అదే కాకుండా ఇంకొక విషయం చాలా వైరల్ అవుతుంది. ఏమేమి చెప్పండి. అంటే ముఖ్యంగా ఇప్పుడు అనసూయకు సంబంధించి తను ఒక చిన్న సినిమా చేసిన, పెద్ద సినిమా చేసిన, ఒక సాంగ్ చేసిన, ఏదైనా షోలో కనిపించిన, అట్లీస్ట్ ఒక చిన్న ఫోటో పెట్టినప్పటికీ కూడా ఫుల్ వైరల్ అవుతుంది అనమాట. అంటే ఆమెకున్న క్రేజ్ అట్లాంటిది. ఒక స్టార్ హీరోయిన్కి ఏ విధంగా ఫాలోయింగ్ ఉంటుంది, ఏ విధంగా క్రేజ్ ఉంటుందో ఇప్పుడు వాళ్ళతో సమానంగా ఈమె కూడా అంత ఫాలోయింగ్ సంపాదించుకుంది అనమాట. అంటే వచ్చిన సినిమాలు కావచ్చు, ఆ సినిమాలో వచ్చే క్యారెక్టర్లు కావచ్చు, ప్రతి ఒక్కటి కూడా ఆమెకు తగ్గట్టుగానే వస్తున్నాయి. ఆ వచ్చిన క్యారెక్టర్ కూడా 100% న్యాయం చేస్తుంది కాబట్టి తనకు మంచి పేరు అనేది వస్తుంది. ఇప్పుడు కూడా మంచి సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది. పవన్ కళ్యాణ్తో పాటు హరిహర వీరమల్లిలో ఒక స్పెషల్ సాంగ్ కూడా చేసింది. తర్వాత ఇంకా 2-3 సినిమాలు కూడా చేస్తుంది. సో ప్రజెంట్ తను ఒక న్యూస్ రీడర్గా, యాంకర్గా వచ్చినప్పటికీ యాక్టర్గా మాత్రం మంచి పేరు సంపాదించుకొని యాక్టర్గా ముందుకు వెళ్తుంది. సో ఈ క్రమంలోనే రీసెంట్గా ఒక ఇంటర్వ్యూ మాత్రం ఇవ్వడం జరిగింది. సో అక్కడ మాత్రం తన పర్సనల్ లైఫ్ గురించి, ప్రొఫెషనల్ లైఫ్ గురించి చాలా విషయాలు కూడా షేర్ చేసుకుంది. కాకపోతే అందులో అందరూ కూడా కనెక్ట్ అయ్యి అందరూ కూడా షేర్ చేస్తున్న విషయం ఏదైనా ఉందంటే ఖచ్చితంగా అది కాస్టింగ్ కౌచ్ గురించి. సినిమా ఇండస్ట్రీలో చాలా మంది మహిళలు కూడా ప్రజెంట్ జనరేషన్లో చాలా మంది ఇట్లాంటివి ఎదుర్కొంటూనే ఉన్నారు. ఎంతో మంది బయటకు వచ్చి చెప్తున్నప్పటికీ కూడా ఇంకా చెప్పనివి కూడా చాలా మట్టుకున్నాయి. సో ఈ మధ్య కాలంలో చాలా మంది బయటకు వచ్చి మాకు ఈ విధంగా ఎదురైంది, మేము కూడా ఇలాంటి ఫేస్ చేసామని వాళ్ళు కూడా చెప్తున్నారు. సో అదే క్రమంలో అనసూయ కూడా చెప్పింది అనమాట. సో తనేమంటుందంటే తనకి సంబంధించి ఇన్ని రోజుల పాటు నేను ఎక్కడా బయట పెట్టలేదు, ఎందుకంటే ఇదంతా కామనే అని చెప్పేసి నేను చెప్పలేదు. కానీ ఒక బడా డైరెక్టర్ మాత్రం, బడా ప్రొడ్యూసరు, డైరెక్టరు వాళ్ళందరూ కూడా నన్ను ఆడిషన్ కానీ పిలిచి దాని తర్వాత ఓపెన్గానే, అదేదో ఇండైరెక్ట్గా అడిగారు, ఓపెన్గానే అడిగేశారనమాట. అడిగినప్పుడు నేను ఇంకా వాళ్ళతో ఇప్పుడు ఏ సినిమా చేయలేదు అని చెప్పేసి. అంటే స్టార్ డైరెక్టర్, ప్రొడ్యూసర్ ఓకే, ఒక స్టార్ హీరో కూడా నన్ను అదే విధంగా అడిగాడు. సో అట్లాంటివి నాకు అవసరం లేదు, ఈ విధంగా చేస్తే వచ్చిన అవకాశం నేను చెయ్యను, అందుకోసమని నేను వాటిని ఒప్పుకోలేదు, ఈజీగా రిజెక్ట్ చేశాను అనే విధంగా తనైతే చెప్పింది. సో సొంత కాలం మీద నిలబడి తన సొంత టాలెంట్తో ప్రజెంట్ అయితే సినిమాలు చేస్తుంది. అట్లాంటి ఛాన్స్ మాత్రం నాకు వద్దు అనే విధంగా తను మాత్రం చెప్పింది. ఇంకొంతమంది ఎట్లా అంటే ఓకే నార్మల్ బయటికి మీరు ఈ విధంగానే చెప్తారు కానీ లోపల చాలా చేస్తుంటారులే, ఎవరికి తెలియదు ఏముందని కూడా కొంతమంది అంటున్నారు. సో మొత్తానికైతే తన లైఫ్లో ఎదురైన ఇలాంటి కొన్ని అనుభవాలు అయితే షేర్ చేసుకుంది.